ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈ రోజు చాలా యూస్ఫుల్ వీడియో. చాలా మంది ఎప్పటి నుండో నన్ను అడుగుతున్నారు థంబ్నెయిల్ ఎడిటింగ్. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎడిటింగ్ కోసం యూజ్ చేసేది ఇది యాప్, అదే పిక్సార్ట్. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. సో దెన్ ఎడిట్ ఏ ఫోటో ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ థంబ్నెయిల్ కోసం ఒక బ్యాక్గ్రౌండ్ కావాలి కదా. సో మనం ఆల్రెడీ అంటే డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా, గూగుల్ నుండో లేకుంటే పింట్రెస్ట్ నుండో, అవైనా యూజ్ చేసుకోవచ్చు. లేకుంటే నేను జనరల్గా ఇక్కడ నుండి చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు నేను ఆల్రెడీ అంటే ప్రో వర్షన్ తీసుకున్నా, అందుకని నాకు ఇవి కింద ఆప్షన్స్ అన్నీ వస్తున్నాయి యూజ్ చేసుకోవడానికి. బట్ మనకు ఫ్రీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా, దాదాపు ఇందులో నుండి యూజ్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ ఫ్రీ బ్యాక్గ్రౌండ్స్లో వెళ్ళిపోవాలి. లేకుంటే ఇక్కడ ఆల్రెడీ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎలా అంటే ఇది ఈజీగా ఉంది కదా అని నేను ఫ్రీ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోయి అందులో ఏది బాగుంటే అది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. సో ఇందులో కొంచెం సింపుల్గా ఉండేది చూసుకుందాం. ఇప్పుడు మనకు థంబ్నెయిల్ అంటే బ్యాక్గ్రౌండ్ చాలా సింపుల్గా ఉండాలి, లైట్ కలర్స్ ఉండాలి. సో దట్ మనం నెక్స్ట్ అంటే బ్రైట్వి పెట్టుకోవచ్చు ఫొటోస్ అవన్నీ అలాంటివి. సో నేను ఇప్పుడు ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నా ఇక్కడ టూల్స్ ఆప్షన్ ఉంది కదా, టూల్స్ ఆప్షన్ మీద నేను ఇప్పుడైతే ప్రజెంట్ అంటే ఫ్రీ వర్షన్ ఏది ఉంటుందో ప్రో కాకుండా, సో అవే ఆప్షన్స్ యూజ్ చేసి నేను ఈ థంబ్నెయిల్ ఎడిటింగ్ అనేది చేస్తాను. సో ఇక్కడ టూల్స్ దీని మీద క్లిక్ చేసి క్రాప్ మీద క్లిక్ చేసి 16:9 రేషియో. సో నాకు కావాల్సింది పైన బ్లూ కొంచెం వైటిష్ ఆ కలర్ ఉంది కదా, గ్రే. సో అది కావాలి. ఇప్పుడు నేను ఏం చేసుకుంటున్నా అంటే దీన్ని కొంచెం ఇట్లా జూమ్ చేసుకొని కొంచెం రొటేట్ చేసుకొని కిందికి అనేస్తున్నా. ఖతం అయిపోయింది. సో నాకు కావాల్సింది వచ్చేసింది. టిక్ కొట్టేయండి. ఇప్పుడు టిక్ కొట్టారు కదా, ఇప్పటి నుండి మళ్ళీ అసలు టిక్కే కొట్టొద్దు. ఇందులో ఒక ప్రాబ్లం ఉంటుంది, అది మీకు నేను నెక్స్ట్ చెప్తాను. సో మనం ఇప్పుడు ఏంటిదంటే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేసుకున్నా కదా నేను. సో ఇప్పుడు మనం దీన్ని సెట్ చేసుకోవాలంటే ఏవి ఎక్కడ అనేది, ఎక్కడ పెట్టుకోవాలి అనేది. ఫస్ట్ ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ రిమూవ్ బీజీ ఉంది కదా, ఇది ప్రో వర్షన్ వాళ్ళకి వస్తుంది. సో ప్రో కూడా అవసరం లేకుండా మనకి ఇక్కడ కటౌట్ మీద క్లిక్ చేసి పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఖతం అయిపోయింది. సో ఇక్కడ కొంచెం ఎరేస్ చేసుకోవాలి, సైజ్ కొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడ ఎక్సెస్ ఎక్కడెక్కడైతే వచ్చిందో అది కొంచెం లైట్గా ఎరేస్ చేసుకోవాలి. మనం ఇంకొంచెం చిన్నగా పెట్టుకుందాం. సో ఇక్కడ వచ్చింది కదా ఎక్సెస్, అది మనం లైట్గా ఎరేస్ చేసుకోవాలి. బ్రష్ తీసుకొని నాకు ఇక్కడ కొంచెం పోయింది కదా, సో నేను బ్రష్ తీసుకొని దాన్ని బ్రష్ చేసుకుంటున్నా ఇక్కడ లైట్గా. అయిపోయింది. ఇప్పుడు జస్ట్ సింగిల్ క్లిక్ చేయండి. సో మీకు ఇది ఎంత కావాలనుకుంటే అంత, దాన్ని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ పిక్చర్ ఉంది కదా, నాకు ఇది అటు చూస్తున్నా కదా లెఫ్ట్ సైడ్, నాకు ఇప్పుడు ఇది రైట్ సైడ్లో కావాలి. సో నేను ఇప్పుడు ఫ్లిప్ రొటేట్ మీద క్లిక్ చేసి దీన్ని ఇటు సైడ్ వచ్చేలా తిప్పుతున్నాను ఇలా. సో నేను దీన్ని ఫస్ట్ పెట్టి ఇది ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. సో ఇది సెట్ చేసేసాం కదా, ఇప్పుడు ఈ ఫొటోస్ని సెట్ చేసుకుందాం మనకి ఎక్కడ కావాలి అనేది. సో నేను ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు చేసిన థంబ్నెయిల్. సో ఈ థంబ్నెయిల్ని ఇప్పుడు నేను ఈ వీడియోకు రిలీజ్ చేయబోతున్న థంబ్నెయిల్. సో దీన్ని కొంచెం ఇలా అనుకొని, ఎందుకంటే అది దాని పైనుండి వచ్చేసింది కదా, సో అది ప్రాబ్లం. సో ఆల్రెడీ ఫోటో లోపల మనకి ఇంకో ఫోటో ఉంది కదా, సో దీన్ని సైడ్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటిదంటే దీని మీద క్లిక్ చేసి బార్డర్ ఇవ్వండి. సో మనకు ఆల్రెడీ బార్డర్ ఏదో ఒక కలర్ వచ్చేస్తుంది, మనకి ఇంత అవసరం లేదు, కొంచెం చిన్నగా ఇచ్చి ఇవ్వనట్టు. సో నాకు ఈ కలర్ కూడా వేరే కలర్ కావాలి. లెట్స్ ట్రై విత్ సంథింగ్ లైక్ దిస్. సో ఏ కలర్ మంచిగా అనిపిస్తుందో ఒకసారి చూసుకొని ఆ కలర్ ఇచ్చేయాలి. ఇప్పుడు నాకు ఒక లోగో కావాలి. ఏం లోగో అంటే పిక్సార్ట్ది. సో స్టిక్కర్స్ మీద వెళ్ళి నాకు యూట్యూబ్ లోగో కూడా కావాలి. సో అందుకని నేను యూట్యూబ్ని క్లిక్ చేసుకున్నా. సో కొంచెం చిన్నగా, సో మీరు ఇలా గుంజేసరికి అది పెద్దగా అయిపోద్ది. సో ఒకసారి చూసుకొని చేస్తే బెటర్. అయిపోయింది. సో నాకు ఇప్పుడు పిక్సార్ట్ది కూడా కావాలి. సో మీరు ఇందులో ఏం క్లిక్ చేసినా అది వచ్చేస్తుంది. సో పిక్సార్ట్ లోగో మనకు వచ్చేసింది. సో దీన్ని ఇలా అని ఇక్కడ పెట్టుకుందాం మనం.
సో ఫస్ట్ నేను మీకు అన్ని టూల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ థంబ్నెయిల్లో అన్ని టూల్స్ యూస్ అవ్వచ్చు, యూస్ అవ్వకపోవచ్చు. అందుకని నేను ఒకసారి అన్ని టూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే మీకు కూడా బెటర్ కదా. సో ఫస్ట్ టెక్స్ట్. సో టెక్స్ట్ ఎలాగో ఇప్పుడు మనకి యూజ్ అవుతుంది. టెక్స్ట్లో నేను టెక్స్ట్ యూజ్ చేసేటప్పుడు టెక్స్ట్ చెప్తాను. టెక్స్ట్ తర్వాత స్టిక్కర్ చెప్పాను కదా, స్టిక్కర్లోకి వెళ్ళి ఏది సెర్చ్ చేసినా మీకు మనకు అంటే అన్నీ వచ్చేస్తాయి. సో స్టిక్కర్స్ వచ్చేస్తాయి మనకు. దెన్ షేప్ మీద క్లిక్ చేసి పర్టికులర్గా ఏమైనా షేప్ పెట్టాలి. నేను డబుల్ క్లిక్ చేశాను కదా, అందుకని 2 వచ్చాయి. సో ఇప్పుడు షేప్ ఉంది కదా, బార్డర్ కూడా వచ్చేసింది. సో ఈ షేప్ ఏదైనా షేప్ పెట్టి, సపోజ్ ఈ షేప్ ఇక్కడ పెట్టాం, మనం ఇక్కడ పెడుతున్నాం, ఇక్కడ పెట్టి దీని మీద ఏదైనా ఫోటో అలా సెట్ చేయాలి అనుకుంటున్నాం. షేప్లో కూడా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇలా 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 దాని మీద ఇంకేమైనా పెట్టాలి అనుకుంటే షేప్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది షేప్. దెన్ ఫోటో చెప్పాను కదా, యాడ్ ఫోటో చేయడానికి. ఇంకా కాల్ అవుట్, ఇందులో కొన్ని ప్రీమేడ్వి ఉంటాయి ఆల్రెడీ. సో వాటి కోసం లెన్స్ ఫ్లేర్. ఇది ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను దీన్ని సెలెక్ట్ చేశాను, ఎక్కడైనా మీరు నాకు ఇక్కడ నేను ఆల్రెడీ ఈ థంబ్నెయిల్లో యూస్ చేశాను, ఇక్కడ కనిపిస్తుంది కదా. నాకు ఈ ఫోటో వెనకాల పెళ్ళి కోసం అనే దాని వెనకాల మొత్తం వైట్ ఏదో బ్లర్గా వచ్చినట్టుంది కదా, అది ఆ లెన్స్ నుండే తీసుకున్నా. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ తీసుకున్నాను, దీన్ని ఇలా అంటే చూడండి, ఇక్కడ ఏదో ఒక లైటింగ్ వచ్చేస్తుంది, కలరింగ్ వచ్చేస్తుంది. సో అలా ఏమైనా బ్యాక్గ్రౌండ్ కోసం అది అన్నట్టు. సో మనం ఒక పర్టికులర్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మనకు చాలా వస్తాయి. ఒపాసిటీ అంటే ఇది ఎంతవరకు కనిపించాలి ఈ ఫోటో. సో ఇప్పుడు ఒపాసిటీకి వెళ్తే ఈ ఫోటో చూడండి కనబడట్లేదు, ఇప్పుడు చూడండి 100% కనిపిస్తుంది. సో అది. నెక్స్ట్ ఫ్లిప్ మీకు చూపించాను. నెక్స్ట్ షాడో. ఇది మనకు దీని షాడో వెనుక కనిపించాలా వద్దా అనేది ఇందులో చూసుకోవాలి. సో దెన్ అడ్జస్ట్ అంటే కలరింగ్ కొంచెం బ్రైట్గా, అరే నాకు కొంచెం బ్లర్ ఉంది, నా ఫేస్ కొంచెం వైట్ కనిపించాలి, చూడండి నాది ఇప్పుడు కొంచెం మంచిగా వైట్ వచ్చేసింది. సో నాకు మరీ 15 వద్దు, ఒక 10-12 ఇప్పుడు బాగుంది. సో అలాగే కొంచెం కాంట్రాస్ట్, క్లారిటీ, కొంచెం అంటే మరీ వైట్ అనిపించింది అనుకో కొంచెం సాచురేషన్ తీసుకోండి. సో నాకు ఇప్పుడు వచ్చేసింది ఫోటో. అప్పటికి ఈ ఫోటోకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి మీరు, పక్క ఫోటోకి ఆ ఫోటోకి చాలా క్లారిటీగా చాలా బాగుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఓకే చేసేస్తున్నా. ఇప్పుడు ఈ ఫోటోకి కూడా మనం అడ్జస్ట్ పెట్టుకొని కొంచెం బ్రైట్ ఇద్దాం, 10. కొంచెం కాంట్రాస్ట్ కూడా ఇచ్చేద్దాం, 10, 9 సరిపోతాయి. లేకుంటే మరీ ఏదో మనం అక్కడ ఏదో ఇచ్చేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇన్స్టాలో అయితే మనిషి ఒక రకంగా, ఫిల్టర్స్ ఒక రకంగా ఉంటాయి అలా. సో కొంచెం బ్రైట్ వచ్చింది కదా. ఇప్పుడు జస్ట్ సింగిల్ క్లిక్ ఇవ్వండి. మీరు ఇది మొత్తం అవ్వక ముందు కనుక టిక్ చేసేసారనుకోండి ఇలానే సేవ్ అయిపోద్ది, మళ్ళీ బ్యాక్ వెళ్ళే ఆప్షన్ ఉండదు మనకు. సో అందుకని ఏమంటారా, హ్యాండిల్ విత్ కేర్ అన్నమాట. ఇదే ఫోటో సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్ అయిపోయింది కదా. ఎఫెక్ట్స్లో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు, అవన్నీ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లెండ్ అంటే ఇప్పుడు నార్మల్గా ఉంది కదా, స్క్రీన్లో అయితే ఇలా మల్టిప్లై, డార్కెన్, లైటెన్, ఓవర్ ప్లే, యాడ్. సో ఇది మనకు ఉండే ఆప్షన్స్ బట్టి, అంటే అప్పుడు మనకు ఎలా అవసరం ఉందో దాన్ని బట్టి చూసుకోవచ్చు. ఆల్రెడీ బార్డర్ చూసేసారు కదా మీరు. సో ఇది ఆప్షన్స్. మనం అంటే ఇక్కడ థంబ్నెయిల్ గురించి రాయాలి కదా. సో స్టిక్కర్లోకి వెళ్ళి నేను టేప్ అని టైప్ చేస్తాను. నాకు ఒక రెక్టాంగిల్ షేప్ కావాలి. సో రెక్టాంగిల్ కాకుండా నేను ఒక టేప్ లాగా తీసుకుంటున్నా. సో మీకు చాలా టేప్స్ వస్తాయి, అంటే చాలా కలర్ టేప్స్ వస్తాయి. సో ప్రజెంట్ నాకు కావాల్సిందైతే ఇది కొంచెం లైట్ కలర్లో ఉంది కదా. ఒకసారి నేను ఇంకా ఆప్షన్స్ చూస్తాను, వేరే కలర్స్ ఉంటే కొంచెం బ్లూ షేడ్లు ఉంటే బెటర్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ బ్లూ ఉంది కదా. సో చూస్తాను ఏది బెటర్ ఉంటే అది. సో ఫస్ట్ మనం టెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. టెక్స్ట్ ఏంటిదంటే థంబ్నెయిల్ ఎడిటింగ్. సో
ఫస్ట్ క్లిక్ చేసి ఓకే చేసేయండి. సో ఇది కనబడట్లేదు కాబట్టి వైట్ కలర్ ఇచ్చేస్తున్నాను నేను. సో మీకు కనబడడం కోసం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని సైజ్ చిన్నగా చేసుకుంటున్నా. సో థంబ్నెయిల్ ఎడిటింగ్. ఇప్పుడు ఫాంట్ ఉంది కదా, ఫాంట్లోకి వెళ్ళి నేను ఇవన్నీ ఇక్కడ డిస్కవర్ రీసెంట్ మై ఫాంట్స్ ది ప్రీమియం, మనకు ప్రీమియం తోటి అవసరం లేదు. సో నేను మై ఫాంట్స్ ఇవేంటిదంటే యాడ్ ఫాంట్స్ ఆప్షన్లో క్లిక్ చేసి మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. యాడ్ ఫాంట్స్ నాయి ఆల్రెడీ డౌన్లోడ్లో ఉన్నాయి. సో ఇక్కడ మండాలి, ఇది ఆల్రెడీ ఉంది నా దగ్గర, మండాలి ఫాంట్. సో నేను ఇవన్నీ తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్నవి. సో ఈ తెలుగు ఫాంట్స్ నేను డౌన్లోడ్ చేసుకున్నవి అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. నేను వేరే గూగుల్ నుండి డౌన్లోడ్ చేసి ఇది ఎలా చేయాలో మీకు కావాలనుకుంటే నా కామెంట్స్లో చెప్పండి. సో దట్ నేను దాని మీద సెపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ మనకు కావాల్సింది ఇంగ్లీష్ ఫాంట్, ఇంగ్లీష్లో మంచి ఫాంట్ కావాలి. సో డిస్కవర్లోకి వెళ్ళండి. డిస్కవర్లోకి వెళ్ళి నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, థంబ్నెయిల్ ఎడిటింగ్. సో చూసుకోవాలి ఏది మనకు సెట్ అయ్యేలా ఉందో చూసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇంకొంచెం దీన్ని ఇంక్రీజ్ చేసేద్దాం. అండ్ మనకి ఇక్కడ కావాల్సినంత. సో ఇప్పుడు ఈ థంబ్నెయిల్ ఉంది కదా, ఈ టెక్స్ట్ దీన్ని కొంచెం సైజ్ చేంజ్ అంటే చిన్నగా చేసి, సో ఇప్పుడు మనకు కలర్స్ ఏదైనా కలర్ చేంజ్ చేయవచ్చు. సో నేను కలర్ మీద క్లిక్ చేసి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పెట్టవచ్చు. లేకుంటే మీరు గ్రేడియంట్కి వెళ్ళి 2 కలర్స్, పైన ఒక కలర్ కింద ఒక కలర్ వస్తుంది కదా. సో ఇప్పుడు నాకు అంటే మనకి ఏది మ్యాచ్ అవుతుంది థంబ్నెయిల్కి దాన్ని చూసి మనం అంటే కలర్ అనేది డిసైడ్ చేసుకోవాలి. సో నేనైతే ఫస్ట్ పైన పింక్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో కొంచెం థిక్గా పింక్. సో కిందనేమో ఇంకొంచెం లైట్ కలర్ కావాలి నాకు. సో ఇంకొంచెం ఇక్కడికి వెళ్ళి, సో ఇంకా స్ట్రోక్లోకి వెళ్ళి చుట్టూ బార్డర్ అన్నట్టు. సో నాకు ఇక్కడ వైట్ బెటర్ అనిపిస్తుంది. సో ఇంకొంచెం వైట్ ఇచ్చేద్దాం. అండ్ ఇంకోసారి కలర్లోకి వెళ్తున్నాను నేను. నాకు ఈ కలర్ ఇంకా కొంచెం లైట్ కావాలి, కొంచెం మరీ బ్లూ షేడ్లో కొంచెం అలా కావాలి. ఇప్పుడు కొంచెం ఓకే. సో థంబ్నెయిల్ ఎడిటింగ్ నాకు ఇప్పుడు టెక్స్ట్ అయితే వచ్చేసింది. టెక్స్ట్లో ఇంకా ఏంటిదంటే మీరు టెక్స్చర్లోకి వెళ్ళి పర్టికులర్గా ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఈ ఫోటో సపోజ్ ఇది క్లిక్ చేసాం, ఇప్పుడు చూడండి నాకు కలర్ మారిపోయింది. ఇప్పుడు ఈ డిజైన్లోకి వచ్చేసింది. సో అలా మీరు పర్టికులర్ ఫొటోస్ కూడా యాడ్ ఫోటో ఇక్కడ క్లిక్ చేసి దీన్ని అందులో నుండి కూడా అది వచ్చేలా చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను దీన్ని ఉంచుతున్నా. అలాగే స్పేసింగ్, ఇప్పుడు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇవి దగ్గరికి అవుతున్నాయి, దూరం అవుతున్నాయి. ఇది 0 మీద ఉంది. సో నాకు కొంచెం దగ్గరికి కావాలి. ఫైన్. సో నేను వెనక బ్యాక్గ్రౌండ్ని కూడా కొంచెం ఇప్పుడు మూవ్ చేసుకుంటున్నా. సో ఇది మనం ఎక్సెస్ తీసుకున్నాం కదా, దీన్ని రిమూవ్ చేసేస్తున్నా. నౌ ఇందులోనే ఇంకా ఒపాసిటీ ఎంత కావాలి, ఇది తక్కువ అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇంకా బ్లెండ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, స్టైల్స్. సో ఇందులో క్లిక్ చేస్తే మీకు ఆ వేలో వచ్చేస్తుంది, మనకు డిఫరెంట్ కలరింగ్ వచ్చేస్తుంది. సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవైతే చాలా బాగుంటాయి, అంటే మనం కష్టపడకుండా డైరెక్ట్ అంటే సెలెక్ట్ చేసుకునేలాగా. ఇంకా చాలా ఇవి ప్రో ఉన్నాయి, ప్రో మనకు అవసరం లేదు. సో షాడో, బ్లెండ్, ఇంకా ఫార్మాట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే మనకు ఉన్నాయే సరిపోతాయి. కాకపోతే ఎవరైనా ప్రో వర్షన్ వాళ్ళు ఉంటే సో ఇది బోల్డ్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు బోల్డ్ అయిపోయింది నాది, ఇంతకుముందు బోల్డ్ లేకుండే. ఇలా స్లాంట్ అయిపోయింది, లైన్ వచ్చేసింది పైన నుండి గీత. సో ఇవన్నీ వేసుకోవచ్చు, ఇది ఆల్రెడీ. సో ఏది కావాలంటే అది. అండ్ నాకు బోల్డ్ అవసరం లేదు, నాకు ఇలానే బాగా అనిపించింది. సో నేను ఏది తీసుకుంటున్నా. అండ్
ఫాంట్ సైజ్. సో ఎక్కువ తక్కువ చేసుకోవడం ఆల్రెడీ చెప్పేసాను కదా, దీన్ని యూజ్ చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ చేతితోటే మనం తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. నేను దీన్ని కొంచెం పైకి జరిపి దీన్ని ఇటు సైడ్కి చేసేస్తాను. ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని ఇంకొంచెం సైజ్ మనం తగ్గించవచ్చు. నాకు ఇంకో పిక్సార్ట్ది కావాలి. ఇప్పుడు నేను మళ్ళీ పిక్సార్ట్ అని సెలెక్ట్ చేస్తాను. నాకు రెక్టాంగిల్ షేప్లో పిక్సార్ట్ది కావాలి, అంటే ఇది కావాలి, కానీ ఇది రౌండ్ షేప్లో ఉంది. నాకు రెక్టాంగిల్లో కావాలి కాబట్టి ఇది నాకు సెట్ అవ్వట్లేదు. నేను గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంటాను. నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఇప్పుడు. సో ఇది యాడ్, కొంచెం దీన్ని క్రాప్ చేసుకుందాం. క్రాప్లోకి వెళ్ళి సో ఇది నేను ఇక్కడ సెట్ చేసేస్తాను. సో ఇది మనకు వచ్చేసింది. సో ఇది ఇక్కడ సెట్ అవ్వట్లేదు, సో ఇది తీసేద్దాం. అండ్ నాకు ఇప్పుడు యారోస్ కావాలి. సో నేను రెగ్యులర్గా ఇది యూజ్ చేస్తాను. సో మంచి ఒకటి సెట్ అయ్యేలాగా చూసి ఏది సెట్ అయ్యిద్ది మన దానికి అన్నట్టు. సో యాక్చువల్లీ ఫస్ట్దే బాగుంది. దీని సైజ్ చిన్నగా చేస్తున్నా నేను. నాది సెట్ అయిపోయింది. సో నాకు ఇప్పుడు స్పేషియస్ అంటే మరీ ఇంకా ఏది యాడ్ చేయాలన్నట్లేదు, ఇందులో సరిపోయింది ఉన్న దానికి. నేను దీనికి ఒకసారి బార్డర్ ట్రై చేస్తాను. సో మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి నాకు హెయిర్ వస్తుంది. సో ఒకసారి చూసి కట్ చేసుకుంటే బెటర్ అన్నమాట. సో నా ఇప్పుడు సెట్ అంటే రెడీ అయిపోయింది నాకు థంబ్నెయిల్ కావాల్సింది. ఇప్పుడు నేను డౌన్లోడ్కి వెళ్ళి మనకు ప్రో ఉంటే సేవ్ యాజ్ జేపీజీ లేకుంటే పిఎన్జీ లేకుంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు ఇది మనకు రెడీ అన్నట్టు టిక్ కొట్టేస్తే సేవ్ అయిపోద్ది. సో దీని తర్వాత నో మోర్ చేంజెస్ అన్నమాట. సో చాలా సింపుల్ థంబ్నెయిల్ ఎడిటింగ్ అనేది. పిక్సార్ట్ ఇంకా చాలా హెల్ప్ చేస్తుంది మనకు. పిక్సార్ట్లో కాకుండా మనం కాన్వాలో కూడా చేసుకోవచ్చు. సో అది మనం ఇంకా నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా.